హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు ఎగ్ పులుసు ఎలా పెట్టాలో ఈరోజు మీకు ఈ వీడియోలో నేను చూపించబోతున్నాను ఫ్రెండ్స్. ఈ విధంగా చేసుకొని చూడండి, చాలా బాగుంటుంది. పుల్ల పుల్లగా చాలా టేస్టీగా ఉంటుంది. వర్షం పడుతుంది కదా ఫ్రెండ్స్, ఇలాంటి కర్రీ చేసుకొని తింటే నోటికి చాలా మంచిగా అనిపిస్తుంది. కనుక ఈ విధంగా చేసుకొని చూడండి ఫ్రెండ్స్, చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకా నేను మీకు వీడియోలో లెఫ్ట్ హ్యాండ్తో కడుగుతున్నట్టుగా, ప్రతిదీ కడుగుతున్నట్టుగా మీకు కనిపిస్తుంది ఫ్రెండ్స్, కానీ నిజానికి నేను లెఫ్ట్ హ్యాండ్తో ఏం కడగను ఫ్రెండ్స్. అది ఫ్రంట్ కెమెరా కాబట్టి మీకు అలా కనిపిస్తుంది అంతే. నేనైతే రైట్ హ్యాండ్తోనే అవన్నీ నేను కడుగుతూ ఉన్నాను ఫ్రెండ్స్, అది మీరు గమనించగలరు. ఇక్కడ నేను చింతపండు పులుసు పిసికేటప్పుడు కూడా అది లెఫ్ట్ హ్యాండ్ అయితే కాదు ఫ్రెండ్స్, అది రైట్ హ్యాండ్. ఇది ఫ్రంట్ కెమెరా కాబట్టి అలా చూపిస్తుంది. కనుక ఈ కర్రీ కూడా మీరు చేసుకొని చూడండి ఫ్రెండ్స్, చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఒక్కసారి తిన్నారంటే మళ్ళీ మళ్ళీ చేసుకొని అదే కర్రీని చేసుకొని తినాలని అనిపిస్తుంది, అంత టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. నేను మీ వద్దకు ఒక పనికొచ్చే ముచ్చటని తీసుకొచ్చాను ఫ్రెండ్స్. ఏంటి ఆ ముచ్చట అంటే ఫ్రెండ్స్, మన ఇళ్ళల్లో చాలా వరకు ఒక విధంగా ఇలాంటి వాళ్ళు తగులుతూ ఉంటారు ఫ్రెండ్స్. ఏంటంటే సోమరితనం వాళ్ళు చాలా మంది తగులుతూ ఉంటారు. వారి గురించి ఈరోజు నేను మీకు చెప్పాలనుకుంటున్నాను. సోమరి వాళ్ళకి ఏంటంటే ఆశలు చాలా ఉంటాయి ఫ్రెండ్స్. వాళ్ళకి అది చేయాలని, ఇది చేయాలని, అలా అవ్వాలని, ఇలా అవ్వాలని అని చాలా కోరికలు అయితే వాళ్ళకు ఉంటాయి. కానీ వాళ్ళు శ్రద్ధ పెట్టి వాళ్ళు పని చేయరు, ఒళ్ళొంచి వాళ్ళు పని చేయరు. కోరికలు అయితే చాలా అయితే ఉంటాయి కానీ ఫ్రెండ్స్, వాళ్ళు పని చేయడానికి ఇష్టపడరు. మరి పని చేయకుండా నువ్వు అనుకున్నది జరగాలంటే ఎలా అవుతుంది? అది జరగదు కదా. బైబిల్ ఏమని చెప్తుందంటే, సోమరివాడు ఆశపడును కానీ మనకి ఏమీ దక్కదు అని బైబిల్ చెప్తుంది అన్నమాట. సోమరివాడైతే అవి ఆశపడుతూ ఉంటాడు, నేను అలా అవ్వాలి, ఇలా అవ్వాలి, అలా ఉండాలి, ఇలా ఉండాలని. కానీ ఒళ్ళోంచి పని చేస్తే ఏదైనా అవుతుంది. కానీ వాడు పని చేయడు సోమరివాడు. ఇంకా మనం గమనించినట్టయితే ఫ్రెండ్స్, వాళ్ళ దగ్గర సాకులు చాలా ఉంటాయి. ఏదైనా పని చెప్పామనుకో, వాళ్ళు అస్సలు ఎన్ని సాకులు చెప్తారంటే అన్ని సాకులు చెప్తారు. ఇంకా సాకులు చెప్తూ ఉంటారు. ఏదైనా షాప్కి అట్లా బయటకు వెళ్ళరా అని ఏదన్నా మనం చెప్పినా కానీ ఎన్ని కారణాలు ఎతుకుతారంటే అన్ని కారణాలు ఎతుకుతారు. బైబిల్ ఇంకొక మాట ఏమని చెప్తుంది సోమరుడు గురించి అయితే, సోమరుడికి ఏదన్నా పని చెప్తానంట, బయట వీధిలో సింహం ఉంది, బయట పులి ఉంది, అది ఉంది, ఇదని ఏదో ఒకటి సాకులు చెప్తానే ఉంటారంట. వాళ్ళు ఒళ్ళోంచి పని చేయడానికి కూడా ఇష్టపడరంట. ఇంకొక సోమరివాడి గురించి చెప్తుంది ఏంటంటే, సోమరివాడంట పాత్రలో చేయి ముంచి అది నోటి దాకా కూడా పోలేదంట. అంత బద్ధకంగా ఉంటుంది సోమరుడికి. ఒక విధంగా వాడికి తినటానికి కూడా ఒళ్ళు బద్ధకమే. ఎవరైనా తినిపిస్తే బాగుండు అన్న స్టేజీలో ఉంటారు కొంతమంది బద్ధకస్తులు. అట్లాంటి బద్ధకస్తుల గురించి దేవుడు ఇంకొక మాట ఏం చెప్తున్నాడంటే, సోమరి నువ్వు చీమల దగ్గరికి వెళ్ళి నువ్వు బుద్ధి తెచ్చుకో అని చీమల్ని చూపించి బుద్ధి చెప్తున్నాడు దేవుడు. చీమలు ఏంటంటే అన్ని ప్రాణుల కన్నా చిన్న ప్రాణి ఏది అంటే చీమలు. ఒక మనిషికి చీమను చూపించి దేవుడు బుద్ధి చెప్తున్నాడంటే ఆ సోమరివాడు ఏ స్టేజ్లో ఉంటే దేవుడు చీమలను చూపిస్తాడండి. కనుక ఆ మాట అన్నందుకే సిగ్గుపడాలి. ఒక విధంగా చీమల దగ్గరికి వెళ్ళి బుద్ధి తెచ్చుకోవాలంటే సోమరివాడిని అలా అంటే అక్కడే సగం చచ్చిపోవాలి. లేకపోతే అంత హీనమైన మాట అది. ఒక విధంగా చీమ చాలా చిన్న ప్రాణి, కానీ అంట చీమలంట వర్షాకాలం రాకమునిపే ఎండాకాలంలో అన్నీ ఇంకా పుట్టలోకి ఒక్కొక్కటి చిన్న చిన్నగా అందరికీ యూనిట్గా ఉంటాయంట. చీమలు కూడా యూనిట్గా ఉండి ఒకరి నోట్లో ఒకటి పెట్టుకుంటూ అవన్నీ చేర్చుకుంటాయంట. వర్షాకాలంలో మళ్ళీ మేము బయటకు వెళ్ళి ఆహారం సంపాదించుకోలేమని చెప్పి ముందుగానే వెళ్ళి అవన్నీ కూడా సమకూర్చుకుంటూ ఉంటాయంట. అటువంటి వాడి దగ్గరికి వెళ్ళి బుద్ధి తెచ్చుకోమని సోమరువాడికి దేవుడు చెప్తున్నాడు అనమాట. కనుక సోమరుడు చూడండి, ఒక్కొక్కడు పొలం వేసాడు అనుకో, వర్షాకాలంలో ఎవరైనా విత్తనాలు వేస్తారు. సోమరుడు అట్ట కాదు. సాకులు ఎట్లా చెప్తాడంటే, వర్షాకాలం వేస్తే అవన్నీ కొట్టుకొని పోతాయి, కనుక వర్షాలు అయిపోయాక వేద్దాం అన్నట్టుగా కొంతమంది సోమరుడు సాకులు ఇట్లా చెప్తారు. ఈలోపు వాడు పంట వేసిన వాళ్ళ పంటలు వస్తాయి, వాళ్ళు ధాన్యం కూడా చేతికి వచ్చేది దాకా వస్తుంది, అప్పుడు వేస్తానంటాడు ఈ సోమరుడు. అంతా అయిపోయాక వేస్తానంటాడు.
కనుక సోమరుడి పద్ధతులు వాళ్ళ పనితీరులు వేరుగా ఉంటాయండి. కనుక మనం ఫ్రెండ్స్ అలా ఎప్పుడు ఉండకూడదు, చురుగ్గా ఉండాలి. చురుకుగా ఉండటం మహాభాగ్యమని దేవుని వాక్యం సెలవిస్తుంది, గొప్ప భాగ్యమని దేవుని సెలవిస్తుంది. కనుక మనం చాలా చురుగ్గా ఉండాలి పని విషయంలో. బద్ధకంగా సోమరితనంగా మనం ఉండొద్దు, చురుగ్గా ఉండాలి. ఏదైనా మనకు కోరిక ఉందంటే ఫస్ట్ మనం కష్టపడితే ఆ కోరిక అనేది నెరవేరుతుంది. మనం కష్టపడకుండా మనం ప్రయత్నం చేయకుండా ఏది దానంతట అదైతే మన దగ్గరికి రాదండి. మనం ప్రయత్నాలు అనేది చేయాలి. సోమరితనం అనేది పక్కకు పెట్టాలి, చాలా చురుగ్గా ఉండాలి ఒక విధంగా. కనుక ఫ్రెండ్స్ ఎవరు కూడా అట్లా బద్ధకంగా ఉండకండి. చేతికి శక్తి వంచన లేకుండా ఏ పనైనా సరే చేయడానికి ప్రయత్నం చేయండి. ఇవాళ రేపు ఆడవాళ్ళు మగవాళ్ళు అని కాదు ఫ్రెండ్స్, అందరు కష్టపడాల్సిందే. మనిషి చనిపోయేంత వరకు కూడా కష్టపడాలి ఫ్రెండ్స్. ఒక విధంగా కష్టపడకుండా ఉట్టిగానే కూర్చొని తినటం అది మానవ నైజం అయితే కాదు, కరెక్ట్ కాదు అసలు ఒక విధంగా అది కూడా. కనుక కష్టపడదాము, మనము తిందాము, ఇతరులకి పెట్టే వారంగా కూడా ఉందాం. ఓకే ఫ్రెండ్స్, ఈ మాటలు కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఇలాంటి మాటలు, విలువైన మాటలు ఇంకా మీరు తెలుసుకోవాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.